ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదినం అన్న అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. చక్కటి వాక్యాన్ని ఈ రోజున ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడండి, చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము. దావీదు మాట్లాడుతున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నిజమేనండి, మన దేవుడు ఎవరంటే మన చుట్టూ కూడా మనం అనుకుంటున్నాము మన స్నేహితులు ఉన్నారని, మన చుట్టూ మన బంధువులు ఉన్నారని మనం అనుకుంటాం, మన చుట్టూ కూడా మనం నమ్మేటువంటి మనుషులు ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ మనకు తెలియని రీతిగా భయంకరమైన శత్రువులు మన చుట్టూ కూడా నివసిస్తూ ఉంటారు. మన స్థితిని చూసి ఓర్చుకోలేని వారు కావచ్చు, మీ హోదాను చూసి ఓర్చుకోలేని వారు కావచ్చు, మీ పేరును చూసి తట్టుకునే వాళ్ళు కాకపోవచ్చు, లేదా మీ సంపాదన చూసి ఓర్చుకోలేని వారు కావచ్చు. మీ చుట్టూ కూడా ఎవరిని చూసినా భయంకరమైన శత్రువులు నేటి దినాల్లో తయారైపోతున్నారు. ఎవరు ఒకరిని ఒకరు చూసుకొని ప్రేమించలేని పరిస్థితి, పరామర్శించలేని పరిస్థితి, ఓర్చుకోలేని పరిస్థితి, మనుషులలో కోపాలు, కక్షలు, ఇలాగున భయంకరమైనటువంటి ఆవేశాలతో కూడినటువంటి సంభవాలు, సంఘటనలు జరుగుతూ ఉన్నవి. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచువాడు ఆయన. దావీదు శత్రువులు చాలామంది ఉన్నారు. దావీదుకి సౌలు భయంకరమైన శత్రువుగా ఉన్నాడు. పిల్లనిచ్చిన మామే ఈ యొక్క సౌలు. కానీ దావీదుని చంపాలని చెప్పి అడుగడుగునా ప్రయత్నాలు చేశాడు. కానీ అదే దావీదుని దేవుడు సౌలు యొక్క కుమార్తెను చేసుకునేటట్టుగా, సౌలు ఇంట్లో భోజనం చేసేటట్టుగా దేవుడు తన శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరిచాడు. ఒక రోజున ఈ దావీదు సిక్లాగు అనే ఒక ప్రాంతంలో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది. సిక్లాగు అనేటువంటి ఒక ప్రాంతము ఫిలిస్తీన్ల భూభాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతము. చుట్టూ కూడా ఫిలిస్తీన్లే ఉంటారు. ఫిలిస్తీన్లు ఎంత పెద్ద శత్రువులో ఇశ్రాయేలు ప్రజలకి మనందరికీ తెలుసు. దావీదు టైంలో చాలా భయంకరమైన శత్రువులు ఈ యొక్క ఫిలిస్తీన్లు. ఇలాంటి టైంలో కొంతకాలము శత్రువుల నుంచి పారిపోయి దావీదు సిక్లాగు భూభాగంలో దాక్కున్నప్పుడు, అంటే ఫిలిస్తీన్ల భూభాగంలో ఆయన తలదాచుకున్నప్పుడు, ఆ ఫిలిస్తీన్ల భూభాగంలో ఈ సిక్లాగు అనే ప్రాంతంలో కొంతకాలము గడిపినప్పుడు, కొన్ని సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడ అతనికి తోడుగా ఉండి వారి మధ్యలో, ఆయన శత్రువుల మధ్యలో దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచావని అందుకే ఊరకనలేదు దావీదు. తన చుట్టూ భయంకరమైన శత్రువులు, ఎక్కడికి వెళ్ళినా ఎన్నో రకాల నిందలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఏదో ఒక ప్రమాదము తరుముతూనే ఉండింది. అటువంటి పరిస్థితిలో దేవుడు తన శత్రువుల మధ్యలో ఆయనకు భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా ఈ రోజున దేవుడు నీ శత్రువుల ఎదుటే నీ భోజనమును సిద్ధపరచువాడు. అంటే నీ సంపాదన నీకు ఇచ్చేవాడు, నీ స్థితిని నీకు ఇచ్చేవాడు, నీ స్థాయిని పెంచువాడు, నీ జీవితాన్ని అంచెలంచెలుగా వర్ధిల్ల చేసేవాడు, నీ బ్రతుకుల్లో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసి ఉన్నతమైన స్థితిని నీకు ఇచ్చేవాడు మన దేవుడు. మన శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరచువాడు. అబ్రహాము వెళ్ళినటువంటి చోటల్లా చాలా భయంకరమైన శత్రువులు ఉన్నారు. కానీ వారి మధ్యలో దేవుడు అబ్రహాముకు భోజనాన్ని సిద్ధపరిచాడు. ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్వించినటువంటి బావులన్నింటినీ కూడా శత్రువులు పూడ్చివేస్తే, మన్ను వేసి ఇస్సాకు తిరిగి వాటిని తెరిపించినప్పుడు శత్రువులు ఓర్చుకోలేకపోయాడు. ఆ శత్రువులు ఆ భూభాగంలో బావులు మరలా తవ్వించాడు ఇస్సాకు అని తెలుసుకొని నీళ్లు పడ్డడం అని చెప్పి చాలా భయంకరంగా ఇస్సాకును ఎనచాలని చెప్పి ఇస్సాకు దగ్గర నుంచి ఆ బావులు దోచుకొని వెళ్ళిపోవాలని, ఇస్సాకును అక్కడి నుంచి తరిమివేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నాలు చేసినా ఆ శత్రువుల మధ్యలోనే, ఆ బెర్షెబా ప్రాంతాల్లోనే దేవుడు ఆ బావులు ఎక్కడ తవ్విస్తే అక్కడ తిరిగి వాళ్ళ నాన్నగారు తవ్వించిన బావులన్నీ ఎవరైతే మన్ను పూసి పూడ్చివేశారో వాటన్నిటిని తవ్వించిన తర్వాత శత్రువులు మరలా వచ్చిన వారు ఎవరు కూడా దావీదు ఇస్సాకుని ఇబ్బంది పెట్టనివ్వకుండా ఇస్సాకును అక్కడ బలంగా నాటాడు, స్థిరపరిచాడు. అదే శత్రువుల మధ్యలో ఇస్సాకు గుడారం వేసుకున్నాడు. దేవుడు అతనికి అక్కడ భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మన దేవుడు మన శత్రువులు ఎదుట మన భోజనమును సిద్ధపరచువాడు. ఈరోజు నా గొప్ప దేవుడు నీ శత్రువులు ఎదుట నీ స్థితిని పెంచు, నిన్ను ఆశీర్వదించునుగాక, నీ జీవితాన్ని వృద్ధిలోనికి తెచ్చునుగాక, నీ స్థితిని ఇంకా అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చునుగాక, నీ కుటుంబ జీవితాన్ని, నీ వ్యాపారమును, నీ బిడ్డలను అంచెలంచెలుగా
మీరున్న ప్రాంతాల్లోనే వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి మీకు ఇష్టమైన పాత్రలుగా మీరు చేయమని, మీ శత్రువులు ఎదుట మీకు భోజనమును సిద్ధపరుస్తాను అన్నట్లుగా ఎంతోమంది శత్రువులు చుట్టుప్రక్కల ఉన్నారు. వారి మధ్యలో ఉన్న తండ్రి తలెత్తుకునే వారినిగా, కృంగిపోయే వారిగా కాక తలెత్తుకునే వారినిగా మీరు చేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు వాక్యాన్ని వింటారు, వాక్యం చేత మీలాగే బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే ఇదే టయానికి మరలా రేపు కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.